చాలామంది కూడా ఒక ప్రశ్నేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కరపత్రాలు పంచిపెట్టేటప్పుడు చాలామంది ఏమంటూ ఉంటారంటే, "మేము యేసుప్రభుని ఎందుకు నమ్మాలి? ఆయన విదేశీ దేవుడు కదా! ఆయన మేము ఎందుకు నమ్మాలి?" అని ఒక చక్కటి ప్రశ్న వాళ్ళేస్తారు. ఆ ప్రశ్న తప్పా? లేకపోతే రైటా అంటే, వాళ్ళ దృష్టి ప్రకారంగా రైటే. ఎందుకంటే వాళ్ళకొక అవగాహన ఉన్నది. విదేశీలో పుట్టిన దేవుడిని మేము ఎందుకు అంగీకరించాలని ఒక ఆలోచన పరంలో వాళ్ళున్నారు. అంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, తప్పేమీ కాదు. మంచి ఆలోచనే. అయితే వాళ్ళొకటి ఆలోచించాలి. ఫస్టు నేను చెప్పేదేంటంటే, అసలు యేసుక్రీస్తుని ఎందుకు మనం అంగీకరించాలి? యేసుక్రీస్తుని మీరెందుకు అంగీకరించాలి? అని మనము ఆలోచించుకున్నప్పుడు, మీరు ఆలోచించుకున్నప్పుడు, యేసుక్రీస్తు ఎవరో కంటే నువ్వెవరో ముందు తెలుసుకోవాలి. నువ్వెవరంటే, మరి మన ఇండియాలో ఒక చక్కటి ఒక పద్యం ఉంది. మేడుపండు చూడు మేలుమయుండు, పొట్టకోసు చూడు పొట్ట విప్పు చూడు పురుగులుండు. మేడుపండు తెలుసు కదా మీలో చాలా మందికి. ఆ మేడుపండు పైకి చూస్తానికి అంజూరు పండులాగా ఉంటది. కానీ అంజూరు పండు కాదు. అంజూరు పండు పొట్ట విప్పితే చక్కటి ఆహారం తినొచ్చు, చాలా బావుంటది. కానీ మేడుపండు పొట్ట విప్పితే పురుగులుంటాయి. అది నీ బతుకు. అది నా బతుకు. మనందరి పరిస్థితి కూడా అదే. మేడు పండులంటిది మన బ్రతుకు. పైకి చాలా అందంగా ఉన్నాం. చక్కటి బట్టలు కట్టుకున్నాం. చక్కగా పని జేసుకుంటున్నాం. సొసైటీలో చాలా చక్కగా పెద్ద మనుషులాగా మసులుకుంటున్నాం. కానీ నీ బ్రతుకు, నా బ్రతుకు ఏదైతే బ్రతుకుతున్నామో అది కాదు. నీ అంతరంగాన్ని అడుగు. నీ మనస్సాక్షిని అడుగు. నిన్ను ఒక ప్రశ్నించుకో. నువ్వేంటో నీకు అర్థమవుతది. నీ రహస్య జీవితం ఒకసారి నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు మేడు పండు కంటే హీనం కదా! మేడుపండు పొట్టలో పురుగులున్నట్లు నీ అంతరంగమంతా చెడిపోయింది. నేత్రాశ, శరీరాశ, జీవటోపము రకరకాల పాపాలతో బ్రతుకుతున్నావు నువ్వు. పైకి కనబడట్లేదు. కొంతమంది కనబడతారు. మరి కొంతమంది కనబడరు. మరి దీనికి యేసు ప్రభువు లింక్ ఏంటంటే, నువ్వు మేడు పండులంటిది కాబట్టి మన జీవితం, నీ జీవితం, నా జీవితం ఇదిగో ఆ మేడు పండులంటూ వారిని అంజూరు పండు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన ఎలా చేస్తాడు అని పరిశీలిస్తే, ఆయన ఎలా చేస్తాడో, ఆయన వచ్చే ముందు ఆయన కోసం ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే ఆయన ఇదిగో కంషాలు వాని అగ్ని వంటి వాడంట. ఇదిగో సాకలు వాని సబ్బు అంటూ వాడంట. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకొచ్చాడో తెలుసండి? నిన్ను నన్ను ప్రేమించి పాపములో కొట్టుమిట్లాడుతున్న మనము, మేడు పండును పోలి ఉన్న మనము, మన కడుపులో ఉన్న పురుగులన్నీ తీసేయాలని, మనందరిని పరిశుద్ధపరచాలని ఆయన సబ్బులాగా మారాడు. నీకు బట్టలు మాసిపోతే ఏం చేస్తావు? ఒక సాకలాయనకి ఇస్తావు. ఆయన చక్కగా సబ్బు ఎట్టి శుభ్రంగా వాష్ చేసి, ఇస్త్రీ చేసి నీకిస్తాడు కదా! అలా నీ బ్రతుకును మార్చాలనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. కుళ్ళిపోయిన మన బ్రతుకులను మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభువు. పాడైపోయిన, పురుగులు పట్టిన మన జీవితాన్ని మార్చేవాడు యేసు ప్రభు. అందుకే తాను సబ్బు వంటి వాడుగా పోల్చుకున్నాడు. ఆయన సబ్బై ఉన్నాడండి. కుళ్ళిపోయిన మన జీవితాన్ని, నువ్వేంటో నీకు ఆ దేవుడు తప్ప నీ భార్యకి తెలీదు. నీ భర్తకి తెలీదు. నీ కుటుంబానికి తెలీదు. నీ ఫ్రెండ్స్‌కి కూడా తెలీదు. నీ బతుకేంటో కదా! ఆ బ్రతుకును మార్చడానికే ప్రభువు వచ్చాడు. మారుస్తాడు. ఎలా మారుతుంది ఆ బ్రతుకంటే, యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడ కనపడతాడు? ఎక్కడికెళ్ళమంటారు? ఈ మధ్యన మా క్రైస్తవులో కొన్ని పనికిమాల సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ సాక్ష్యాలు మీరు వినకండి. అది క్రైస్తవత్వానికి సంబంధం లేనిది కాదు. యేసు ప్రభు వచ్చాడు. పక్కన కూర్చున్నాడు. నాతో ఉన్నాడు. నాతో భోంచేసి ఇయన్నీ కూడా బైబిల్‌లో లేని సాక్ష్యాలు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు మరి? యెరూషలేములోకి వెళ్ళమంటారా? మరియమ్మ కొండకెళ్ళమంటారా? విజయవాడ ఎళ్ళమంటారంటే యేసు ప్రభు ఎక్కడా లేడు. మరి ఎక్కడున్నాడు? ఇదిగో యేసు ప్రభు ఈ వాక్యం బైబిల్ రూపంలో ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథము వాక్యమైన రూపంలో ఉన్నాడు. ఈ వాక్యాన్ని చదువుకుంటే ఒతక్క స్థానము చేపిస్తాడు నిన్నాయన. ఈ వాక్యాన్ని ప్రతి దినము గనక నువ్వు చదువుకుంటే నీ బ్రతుకు ఇదిగో మేడు పండు పోలిన మన బ్రతుకులని ఇదిగో ఉతక స్థానము ద్వారా పరిశుద్ధపరుస్తాడు. నిష్కలంకమైన మధ్య పరిశుద్ధులుగా మారుస్తాడు మనందరినీ కూడా. అది ఒక్క రోజుతో మారిపోయే ప్రాసెస్ కాదు. ఎందుకంటే అపవాదిగాడి యొక్క నా యొక్క జీవితాలు, మనందరి జీవితాలను కూడా పాపముతో నింపివేశాడు. వైరస్ నింపాడు. పాపం భయంకరం. అంతరంగం భయంకరం.
పైకి బాగున్నా అంతరంగమంతా చెడిపోతుంది. నిమిషం నిమిషానికి మన ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. అటువంటి బ్రతుకుని మనిషిని మార్చాలి అంటే గనక ఒక శక్తి కలిగిన దేవుడు కావాలి. ఆ శక్తి కలిగిన దేవుడే ఈ వాక్యాన్ని ఇచ్చాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభు. నీకు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో దొరకడు. ఇదిగో పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్‌లో ఉన్నాడు. ఆ బైబిల్ చదువుకోండి. అది మీరు ఎంతైతే చదువుకుంటారో అంత మీ కడుపులో ఉన్న పురుగులన్నీ కూడా అయి బయటకొస్తాయి. అంటే నేను భౌతికంగా చెప్పట్లేదు సుమా, నీ జీవితం గురించి చెప్తున్నాను. ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఇవాళ మీరు చూడండి, అనేక మంది వ్యభిచారులు మార్చాడు ఆయన. అనేక మంది దొంగలను మార్చాడు ఈ వాక్యాన్ని చదువుకుని. అనేక మంది పాపులు మారారు. అనేక మంది జీవితాల్లో మార్పు వచ్చింది. అయినా సంపూర్ణమైన మార్పు రాలేకపోయినప్పటికీ కూడా వారు పోరాడుతున్నారు. పాపముతో పోరాడుతున్నారు. ఈ పరిశుద్ధ గ్రంథముతో దినదినము చదువుకుంటూ, అందుకే బైబిల్‌లో ఒక పాట ఉంది. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేయబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. మరి క్రైస్తవులుగా మారిన తర్వాత పరిశుద్ధులమైపోయామని కాదు. దినదినము క్రీస్తులో బ్రతకాలని దినదినము చనిపోతాం. ఈ వాక్యం ద్వారా మనం బ్రతికించబడతాం. ఆత్మీయ స్థితిలో ఎదుగుతాం. నీ జీవితం కూడా మారాలంటే యేసుక్రీస్తు ప్రభువును, ఆయన్ని విశ్వసించు, నమ్ము. నీ బ్రతుకును మార్చేవాడైన సువాసన గల చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. ఇదిగో మరి దాన్ని దాన్ని దేని ద్వారా చేస్తాడంటే, ఎవరి మాట నమ్మకండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అని ఒకటి ఉంది, అది చదవండి. దాని ద్వారా నువ్వు పరిశుద్ధుడిగా మార్చుతావు, సంపూర్ణుడు అవుతావు, ఆ పరలోక రాజ్యానికి వారసుడవుతావు. నువ్వు పరలోక రాజ్యం ఒకటి ఉంది, అందరూ కూడా నమ్మాలండి. మీరు నమ్మకపోయినా మీ ఇష్టం. పరలోక రాజ్యం ఒకటి ఉంది. మనిషికి మరణం ముగింపు కాదు. మనిషి మరణించిన తర్వాత ఒక జీవితం ఉంది. అందుకే ఆయన వచ్చాడు ఈ లోకానికి. అదే క్రిస్మస్ అంటే. అదే ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్రైస్తవుడు ప్రకటిస్తున్నాడు, చెబుతున్నాడు. అందుకే యేసుప్రభు అనే గొప్ప దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి రావాల్సి వచ్చింది. నువ్వు అపవాది క్రియల చేత పాపంతో నింపబడి ఉన్నావు, నేను నింపబడి ఉన్నాను. ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు. దినదినము కూడా దినదినము పరిశుద్ధపరుస్తున్నాడు. ఇదిగో ఆయన మృతులైన వారిని సజీవులుగా చేస్తున్నాడు. మన అంతరంగం మృతమైపోయింది, చచ్చిపోయింది. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ప్రతి మనిషి కూడా వారిని లేపుతున్నాడు యేసు ప్రభు. దేని ద్వారా తెలుసా? ఈ వాక్యము ద్వారా. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే, ఇవాళ ఈ వాక్యము క్రైస్తవులు కూడా సరిగ్గా చదవరనుకోండి. అందుకే క్రైస్తవ జీవితాలలో సరైన మార్పు ఉండదు. ఈ వాక్యం ఎవరైతే చదువుతారో వారిలో సంపూర్ణమైన మార్పుని మనం చూస్తామండి. కాబట్టి మీలో ఇంకా యేసు ప్రభువుని అంగీకరించలేదేమో. మీ మీ జీవితాల్లో క్రిస్మస్ అనే వెలుగు రావాలంటే గనక వాక్యాన్ని చదవండి. యేసుక్రీస్తు ప్రభుడు ఎవరో ఒకసారి విచారించండి. ఆయన ఎందుకు వచ్చాడో మీకు తెలియాలంటే, ఎందుకంటే ఒకసారి మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా క్రిస్మస్ 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 అన్నారు. ఏంటి క్రిస్మస్? ఎందుకు ఈ క్రిస్మస్? మీ బ్రతుకును కూడా మార్చాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఈ క్రిస్మస్కి అర్థం మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు నీ కోసము నా కోసము సాకలవాని సబ్బులాగా మారాడు. నీ కోసం నా కోసం కంసాల వంటి అగ్నిలాగా మారాడు. అగ్ని మరి పాడైపోయిన బంగారం ఎలాగైతే పరిశుద్ధపరుస్తుందో, పాడైపోయిన నా జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు యేసు ప్రభు. మాసిపోయిన గుడ్డలు ఎలాగైతే సాకలవాని సబ్బుతో శుద్ధీకరం అవుతాదో, మాసిపోయిన నా జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు యేసు ప్రభు. అందుకే యేసు ప్రభుని విశ్వసించాలి. ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే మరి స్వర్గం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు ఒకసారి ఆలోచించి, మరి రుచి చూచి ఎరుగుతిని యెహోత్తముడని ఒక భక్తుడు చెప్తాడు. ఒకసారి రుచి చూడండి, ఒకసారి వచ్చి చూడండి ఆయన యొద్దకు, ఒకసారి పరిశుద్ధ గ్రంథం చదువు చూడండి. ఆ శక్తి ఏంటో మీకు అర్థమవుతుంది. ఒకసారి దానికంటే ముందు నువ్వేంటో నువ్వు తెలుసుకో, అప్పుడు క్రీస్తు ఏంటో నీకు అర్థమవుతుంది. ఈ మాటలు విన్న మీరు ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలని ప్రభు పేరట ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.